అభి, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నాటకం మొదలు పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండు. మావయ్య గారు, ఏంటమ్మా ఏంటి? రాహుల్ బాబు వస్తున్నారా? ఇంకా రాలేదమ్మా, నువ్వు వెయిట్ చెయ్యి. అమ్మా, రాహుల్ వస్తున్నాడు. నందనా, ఏమైందమ్మా? ఎందుకలా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? మరి లేకపోతే ఏంటి అంకుల్? నా గురించి అసలు మీరెవరైనా పట్టించుకుంటున్నారా? ఇప్పుడు నీకేమైందమ్మా? ఎవరు నీకేం లోడ్ చేశారో చెప్పు. మీరే చెప్పండి అంకుల్. ఇంట్లో కూర్చోపెట్టి కడుపు నిండా తిండి పెడితే సరిపోతుందా? నాకు కూడా బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది కదా. సరదాగా బయట తిరగాలని నాకు అనిపించదా? నన్ను బయట తిప్పాలని మీరెవరైనా ఆలోచిస్తున్నారా? నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. వినిపించి కూడా నా గురించి పట్టించుకోకపోతే ఎలా అంకుల్? ఓ అమ్మా నందనా, చూడు, అసలు నీకేం కావాలో క్లియర్ గా చెప్తేనే కదమ్మా మాకు కూడా తెలిసేది. ఫ్రీడమ్, ఫ్రీడమ్ కావాలంకుల్. ఓహో, ఎమర్జెన్సీ వార్డ్ లో పడేసిన పేషెంట్ లాగా నన్ను తీసుకొచ్చి ఈ గదిలో పడేశారు. నేను పేషెంట్ ని అయి ఉండొచ్చు, కానీ మరి మంచానికి అతుక్కుపోయేంత పేషెంట్ ని కాదు కదా. నాకు కూడా కాస్త బయట తిరగాలి అనిపిస్తుంది కదా.